నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎండాకాలం కబుర్లు ఈరోజు కొన్ని చెప్పుకుందాం. ఎండాకాలంలో ఎక్కువగా అంటే మార్నింగ్ లేవగానే రాత్రి మనం కొన్ని నీళ్ళు తాగి పడుకున్నా కూడా మార్నింగ్ లేవగానే అంతా కొంచెం డిహైడ్రేటెడ్గానే ఉంటుంది. మొదట మనం అన్నిటికంటే ముందు వాటర్ తాగాలి. ప్రొద్దున్నే లేచి మొహం కడిగేసుకొని ఒక గ్లాస్ వాటర్ తాగి అప్పుడు మనం పనులు స్టార్ట్ చేస్తే మనకు కొంచెం శక్తి వచ్చినట్టుగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే మార్నింగ్ లేవగానే ఇంకా పని మీద పడిపోతారు. తప్పదు, నేను అలా అనడం లేదు. కానీ కొంచెం మీరు మీ బాడీకి ఇవ్వాల్సింది ఇచ్చి తర్వాత పని చేయండి. అందరికీ చేసి పెట్టండి. ఇప్పుడు మనం టైం అవుతుందనేసి టక టిఫిన్ చేయడంలో పడిపోయామంటే, వంట చేయడంలో పడిపోయామంటే తెలీదు మనకి ఎంత టైం గడిచినా. తీరా మనకి తల ఎలాగో అవుతూ ఆకలేస్తూ వాటర్ లేక తల తిరుగుతూ అప్పుడు మనకు గుర్తొస్తుంది మనం ఏం తినలేదు తాగలేదు అని. అంతకంటే ముందే మనం ఫస్ట్ లేవగానే ప్రతి మనిషికి కొన్ని కంపల్సరీ ఉంటాయి కదా, అంటే ఫుడ్, వాటర్, ఇవైతే ఇవ్వాలి కదా, లేకపోతే ఎలా పనిచేస్తాం. మన ముందు మనం తాగవలసిందో తినవలసిందో తినకుండా మనం ఇతరులకు ఎంత చేసి పెట్టినా చివరిగా మనం పడిపోతే మళ్ళీ వాళ్ళకి ఇబ్బందే. మనం ఏదో ఇతరులకు చేస్తున్నాం అనుకుంటాం కానీ మన ఇంట్లో వాళ్ళకి, అని ఇతరులు అంటే మన ఇంట్లో వాళ్ళకి. పర్సనల్గా మనకు మనం వాటర్ తాగి మనది మనం చూసుకుంటూనే చెయ్యాలి. పూర్తిగా మనల్ని మనం పట్టించుకోకుండా చేయమని వాళ్ళు అనరు. ఒక్కోసారి మనం అలా చేస్తుంటాం అన్నమాట. సరే, మనం ప్రేమతో చేస్తాం, బాధ్యతతో చేస్తాం, ఇదంతా వేరే విషయం. కానీ చివరిగా వస్తే మళ్ళీ మనం ఎవరిని బ్లేమ్ చేయకూడదు ఇలాంటి విషయాల్లో. అంటే మనల్ని వాళ్ళు నీళ్ళు తాగొద్దు, లేవగానే మాకే చేసి పెట్టాలని అనరు. ఎందుకంటే వాళ్ళు చేస్తుంటే ఓకే చేస్తుంది కదా అని అనుకుంటారు.